హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అంజలి కర్నాల. ఇవాళ మనం చేసే డిష్ వెజ్ హలీం. వెజిటేరియన్స్ అందరికీ హలీం టేస్ట్ చేయాలని ఉంటుంది, కానీ ఎక్కడ నాన్ వెజ్ మిక్స్ అవుతుందో అని కొనుక్కోలేకపోతారు. ఇప్పుడు నేను చెప్పే మెథడ్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 1 కప్పు శనగపప్పు, 1 కప్పు గోధుమ రవ్వ, 1 కప్పు ఎర్రపప్పు, 1 కప్పు మినప్పప్పు, 1 కప్పు కందిపప్పు, 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు ఓట్స్. ఇప్పుడు ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకోవాలి. దాంట్లో నేను చెప్పిన అన్ని రకాల పప్పులు వేసుకోవాలి. సో ఇవి మెత్తగా కాకుండా కోర్సుగా పలుకులు వచ్చేటట్లు గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ మెత్తగా అయితే హలీం టెక్స్చర్ అనేది రాదు. కొంచెం మెత్తగా అయిపోయినా సరే మనం ఇంకొంచెం పలుకులు యాడ్ చేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సర్ జార్లో అన్ని రకాల గరం మసాలా స్పైసెస్, లవంగాలు 5, ఇలైచీలు 5, దాల్చిన చెక్క 3, సాజీరా, మిరియాలు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకొని ముందు చెప్పినట్లు కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ట్రాన్స్ఫర్ చేసుకున్న బౌల్లో మెల్లిగా వాటర్ పోస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఉండలు కట్టకుండా మెల్లిగా మిక్స్ చేస్తూ బ్యాటర్ లాగా చేసుకోవాలి. బ్యాటర్ రెడీ అయ్యాక దీంట్లో 5 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని 1 అవర్ సోక్ చేసుకోవాలి. ఇప్పుడు 2 కప్స్ ఆఫ్ మిల్ మేకర్ అంటే సోయా తీసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 2 కప్స్ ఆఫ్ వాటర్ని బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిలింగ్ స్టేజ్లోకి వచ్చాక మిల్ మేకర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ ఎక్సెస్ వాటర్ని స్క్వీజ్ చేసుకొని మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టాలి. చాలా పేస్ట్ లాగా కాకుండా ఇప్పుడు నేను చూపించే టెక్స్చర్లో కానీ ఒక కుక్కర్ తీసుకోవాలి. దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కొన్ని చాప్డ్ ఆనియన్స్ తీసుకొని దాంట్లోకి ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనం ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి. సో ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రైడ్ ఆనియన్స్ పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో కొంచెం గీ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా హీట్ అయ్యాక దీంట్లోకి గరం మసాలాస్ తీసుకోవాలి, ఇంతకుముందు చెప్పినవి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేటట్లు కొన్ని ఆనియన్స్ ఇంకా కొన్ని పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి కలుపుతూ. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ బాగా ఫ్రై అయ్యాక 1 కప్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇంకా 1 కప్ కర్డ్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ 2 మినిట్స్ బాగా కలుపుకొని కుక్ అయ్యాక మనం దీంట్లోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న మన మిల్ మేకర్ మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లోకి పుదీనా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఇంకా ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బ్యాటర్ అంతా ఈ మిక్చర్లో కలుపుకుందాం.
ఇప్పుడు 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని ఇందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. స్టవ్ని సిమ్లో ఆన్ చేసుకొని 5 విజిల్స్ వచ్చేంత వరకు లీవ్ చేయాలి. తర్వాత మనం కలిపి పెట్టుకున్న దాన్ని స్టవ్ మీద పెట్టి బాగా కలపాలి. ఇలా పప్పు గుత్తితో అది ఒక్క వైపు పట్కాడితో పట్టుకొని బాగా అది లైక్ పేస్ట్ లాగా అయ్యేటట్టు కలుపుకోవాలి. చూస్తున్నట్టే బాగా కలుపుకోవాలి. అప్పుడు అది హలీం లాగా అవుతుంది. ఇప్పుడు మనం బయట నాన్ వెజ్ హలీమ్స్ ఎలా ఉంటుందో సేమ్ అలానే కనిపిస్తుంది కదా. సో ఇది అనేది అలా బాగా కలుపుకోవాలి. సో మన హలీం అయితే రెడీ. సో ఇది ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్, బాదాం, కిస్మిస్ ఇంకా పంకిన్ సీడ్స్ ప్లస్ ఘీతో మనం మన హలీంని గార్నిష్ చేసేసుకుందాం. తినే ముందు లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని తినేయడమే. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అంజరి కల్నాలా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like, share and subscribe and click the bell icon for more videos.